Kailash Mansarovar Yatra is all set to kick off later this week. And that's after a gap of almost 5 long years. कैलाश मानसरोवर यात्रा 6 साल बाद फिर से शुरू होने जा रही है। నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరు వినగానే మనకి కైలాస మానస సరోవర యాత్ర గుర్తొస్తుంది. ఎందుకంటే 600 మందికి పైగా ఈ యాత్రని కంప్లీట్ చేసి ది బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్గా నిరూపించుకున్నారు. ఇక చేయాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎక్కడో కైలాస యాత్ర అంటే చాలా టార్గెట్స్తోని కూడుకున్న వ్యవహారం ఇది. చైనా అంటే చాలా దేశాల బార్డర్స్ దాటి ఈ యాత్ర కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే ఎలాంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. భరత్ గారు, ముందుగా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది మీరు టూర్ అనేది కంప్లీట్ చేశారు వారితో పాటు. సో ఎలా సాధ్యమైంది మీకు? ఈ కైలాస యాత్ర అనేది చాలా మందికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లా ఉంటుంది. సో ఎలా స్టార్ట్ చేశారు? ఎస్ అమ్మా, ముందుగా మీ మెగా 9 ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా కైలాసన్ మానసరోవర్ యాత్ర అనగానే ఏ ఒక్క ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరికి ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారు. అసలు కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్కి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ఒక యాత్ర. 2020 నుండి కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 years కోవిడ్ వల్ల, ఆ తర్వాత 2023 and 2024 ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని మాత్రమే చైనీస్ వారు రెస్ట్రిక్ట్ చేసి ఆపేసి చివరికి 2025లో ఇప్పుడు కైలాష్ యాత్రకి అనుమతిస్తున్నారు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి. సో కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి చిరకాల వాంఛని అందరూ సాకారం చేసుకోవాలంటే ఒక ఆలోచనతో ఈ యొక్క 2025లో చాలా వరకు అందరూ ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ పర్మిట్ అండ్ వీసాస్లో కానీ ఎన్నెన్నో అవరోధాలు, ఇబ్బందులు, అటువంటివన్నీ కూడా హర్డిల్స్ ఉన్నా కూడా వాటిని ఎదుర్కొని దాదాపుగా ఇంతవరకు సుమారుగా మనం 600 మంది పైన కైలాష్ యాత్ర చేసేటువంటి అవకాశానికి మనం రావడం జరిగింది. సో ఇదంతా కూడా కస్టమర్ యొక్క ఆలోచనకి, కైలాష్ యాత్రకి ది బెస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఇచ్చేటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో ట్రావెల్ చేయాలనేటువంటి వారి నమ్మకాన్ని మా పైన ఉంచినటువంటి వారికి అందరికీ కూడా, యాత్రికులందరికీ కూడా మీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. భరత్ గారు, కైలాస యాత్ర అనేది ఎందుకు చేయాలనుకుంటారు? అంటే ఈ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని అనుకుంటారు కదా, ఈ యాత్ర ఎందుకు సంకల్పిస్తారు చేయాలని? ఎస్ అమ్మా, ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఇందాక చెప్పినట్టుగా అది ఒక లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం కమిట్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర అని చెప్తారు. ఇటువంటి కైలాష్ మానసరోవర్ యాత్రలో ఒకసారి చూస్తే ఎక్కడ కూడా దేవాలయం కానీ, ఇక్కడ కూడా గోపురం కానీ, గుడి కానీ, విగ్రహం కానీ, అభిషేకాలు కానీ, అర్చనలు కానీ, ఇటువంటి ఏ ప్రక్రియ కనిపించినటువంటి యాత్ర. మనం చార్ధామ్లో, అమర్నాథ్లో, ఇటు కాశీ యాత్రలో, రామేశ్వరంలో ఉన్నటువంటి ఒక అభిషేకాలు, అర్చనలు, ఇవేవి స్పర్శ దర్శనాలు లాంటివి ఏవీ లేకుండా ఉండేటువంటి యాత్ర. మనం అటువంటి కాశీకి వెళ్ళి విశ్వనాథుని మనం దర్శించి మనం స్పర్శిస్తేనే లైఫ్ టైంలో అది ఒక పెద్ద అనుభూతిగా భావిస్తాం. అటువంటిది కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఇవంతా నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర అనేటువంటిది కైలాష్ యాత్రలో ఎప్పుడైతే మనం సంకల్పించి వెళ్తామో అక్కడ దేవాలయము ఇవన్నీ ఏమి ఉండకపోయినా సరే ప్రకృతిలోనే మనం కొండలోనో, గుట్టలోనో, మేఘంలోనో ఎక్కడో ఒక దగ్గర నేను సాక్షాత్తు కైలాసగిరిలో, అట్ ద సేమ్ టైం మానసరోవరంలో ఈ యాత్రలో నేను శివపార్వతులను దర్శించాను, నేను ఖచ్చితంగా వాళ్ళని చూశాను అన్నటువంటి ఒక అమితమైనటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్తో తిరిగి వస్తారు తప్ప ఎంతటి నాస్తికులు వెళ్ళినా సరే ఇక్కడ కైలాష్లో శివుడు ఉన్నాడు అని ఖచ్చితంగా ఒక 100% స్టాంప్తో తిరిగి రావాల్సిందే తప్ప ఏ ఒక్కరు కూడా అయ్యో నేను కైలాష్ యాత్రలో జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చారన్నటువంటి అనుభూతి ఎవ్వరికీ ఉండదు. ఒక శ్లోకం చూస్తే అమ్మ మహాన్యాసంలో కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తారంటే ముక్కోటి దేవతలకు సైతం ఒక ఆనందాన్ని, ఒక రమణీయతని, ఒక అదృష్టాన్ని భావించి ముక్కోటి దేవతలు సైతం ఈ భూ కైలాసానికి వచ్చి ఆ కైలాస గిరి చుట్టూ పరిక్రమ చేస్తూ ఆనందించి తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రదేశము అని చెప్తారు. సో ఇక్కడ ఈశ్వరుడు సుర అసుర పూజితుడు అని సురాసుర పూజితాయ నమః అని ఆయన పూజ చేస్తారంటే ఇటు దేవతలైనా సరే, ఇటు రాక్షసులైనా సరే ఇద్దరు పూజించవలసినటువంటి వారు ఒక
పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి అటువంటి ఆయన దర్శనాన్ని మన యొక్క కళ్ళతో ఈ మానవ దేహంతో ఈ శరీరంతో చూడడం అనేటువంటిది చాలా అల్టిమేట్ టాస్క్గా భావిస్తారు. సో అటువంటి కైలాసగిరి దర్శనాన్ని చేయాలనే సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన రామాయణ మహాభారతాల్లో కూడా ఈ యొక్క మానసరోవరం గురించి కైలాస గురించి కానీ చాలా అద్భుతమైనటువంటి ఒక వివరణ ఉంది. సో ఆదిశంకరాచార్యులు కానీ లేదా వశిష్ఠులు కానీ పంచపాండవులు కానీ అట్ ద సేమ్ టైం బుద్ధుడి యొక్క తల్లి అనేటువంటి ఒక మాయాదేవి కూడా ఇక్కడ ఆ స్నానం ఆచరించి మానసరోవరంలో ఒక యోగ్యమైనటువంటి సంతానాన్ని కలగాలని కోరుకుంటేనే గౌతమ బుద్ధుడు జన్మించాడని ఇలా ఇతిహాసంలో కైలాసగిరి గురించి అట్ ద సేమ్ టైం మానసరోవరం గురించి చాలా విషయాలు చెప్పబడి ఉంది. సో కైలాసం మానసరోవరం గురించి ఎంత చెప్పినా వర్ణించడానికి కూడా సమయం సరిపోదని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర. ఒకప్పుడు ఇదంతా కూడా మన భారతదేశంలో ఉండేది, మన భరతవర్షం, మన భరతఖండం, జంబూ ద్వీపంలో ఉన్నటువంటి యొక్క ప్రదేశం ఇదంతా. కానీ కాలక్రమేణా ముందుగా టిబెట్కి వెళ్ళిపోయి ఆ టిబెట్ని మళ్ళీ తర్వాత చైనా ఆక్యుపై చేయడము. సో ఇప్పుడు మనం ఇండియా నుండి నేపాల్ టు టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా 4 దేశాలతో కూడిన యాత్రలా చేస్తున్నాం మనం. దాంట్లో పర్మిట్లు, వీసాలు, ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఎంత వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిదైనా సరే ఈ యాత్ర చేయాలి అని లైఫ్లో ఖచ్చితంగా ఈ యొక్క లైఫ్ టైం టార్గెట్లో పెట్టుకున్నటువంటి ఒక యాత్రగా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి ఈ యొక్క యాత్ర మిగిలిపోద్దమ్మా. అట్ ది సేమ్ టైం లైఫ్ బిఫోర్ కైలాష్, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని 2 రకాలుగా చెప్తారు. సో కైలాష్ యాత్ర చేసినటువంటి వారికి అనుభూతే వేరే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పరిక్రమ చేసిన వాళ్ళు ఇంకా అదొక లైఫ్ టైంలో మర్చిపోలేని ఒక అనుభూతిగా మిగులుతుంది. సో కైలాష్ యాత్ర అండ్ ఎవరి హిందువుకే కాదు ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అదొక లైఫ్ టైం డ్రీమ్ అమ్మా, అంతే. Hi, this is Shrika. I'm 18 years old. My mom, my aunt and my sister, we are all traveling with Sri Gayatri Travels, and it has been a great experience since like starting of the trip, the beginning of the trip. It was very good, and we really loved the service, and they really took great care of us. And this has been my mom's dream since she was 10, and it is a really good experience for her, and she's really enjoying it, and I'm so happy for her. ఈ యాత్రకి ఇప్పటి వరకు 13 years to 70 years వరకు మాత్రమే ఏజ్ లిమిట్ ఉంది. సో ఇప్పుడు ఈ రూల్స్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా? ఎస్ అమ్మ, కైలాష్ మానసరోవర్ యాత్ర ఇంతవరకు 70 సంవత్సరాల వరకు 70 years వరకు మాత్రం అవకాశం ఉండేది. అయితే ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితుల్లో 70 కాస్త ఇప్పుడు 75 వరకు అలౌ చేస్తున్నారు. ఎందుకు అంటే 2020లో కోవిడ్ వచ్చి ఆగిపోయిన తర్వాత 25 వరకు ఇప్పుడే ఇండియన్స్కి అలౌ చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్య గ్యాప్లో ఈ 70+ వాళ్ళందరూ అక్కడక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళందరూ ఎవరైతే అయ్యో నేను కైలాష్ యాత్ర కేవలం నా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల చేయలేకపోతున్నా అన్నటువంటి యొక్క ఫీల్తో చాలామంది ఉండిపోయారు. సో అప్పుడెప్పుడో సంకల్పించుకొని 62, 65, 66 years ఉన్నప్పుడు సంకల్పించుకుంటే ఇప్పుడు 5 years దాటిన తర్వాత 70+ అయి ఉంటారు. కాబట్టి ఆ ఒక్క రీజన్ వల్ల ఈ ఇయర్కి మాత్రమే సెప్టెంబర్ వరకు మాత్రం అవకాశం ఇస్తున్నారు. సో 1955 year పాస్పోర్ట్ హోల్డర్ వరకు అవకాశం ఉండేది ఇంతవరకు. ఇప్పుడు 1954, 53, 1952, 1951 అండ్ 1950 year బార్న్ పర్సన్స్కి ఎవరికైతే పాస్పోర్ట్ హోల్డర్లో ఆ రకమైన ఏజ్ ఫ్యాక్టర్ ఉందో 75 years ఉన్నవారు కూడా ప్రొవైడెడ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండి కైలాష్ యాత్ర ప్రశాంతంగా చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది శుభవార్త తెలుగు వారికి ముఖ్యంగా అండ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ. 70+ ఉన్నాం మేము, అయ్యో కైలాష్ యాత్ర చేయలేకపోతున్నాం, మా యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర, లైఫ్ టైం డ్రీమ్ లాంటి యాత్ర అని చాలామంది పాపం నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. సో ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని కాస్త అవకాశం ఉన్నప్పుడు ఈ సంవత్సరం అలౌ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్కి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది కూడా చైనా వారు రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే జీవితకాలపు చిరకాల వాంఛని నెరవేర్చుకోవడానికి 70+ వారు ఏదర్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్సే కాదు ఇండియాలో ఏ ట్రావెల్ ఆపరేటర్తో మీరు వెళ్ళినా సరే 70+ ఉన్నవారు ఈ యొక్క ఆప్షన్ని యూజ్ చేసుకోమని మీ ద్వారా ఆ సమాచారాన్ని తెలియజేస్తున్నామమ్మా. ఓకే, సో ఈ యాత్ర చేయాలి అని అంటే వీసా డాక్యుమెంట్ అనేది కంపల్సరీ. సో ఈ వీసా డాక్యుమెంట్ అనేది ఎప్పుడు మీకు సమర్పించాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఆల్మోస్ట్ మనం ఒక 2 to 3 months ముందే ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. ఇదంతా కూడా పర్మిట్, వీసా అన్నిటితో కూడినటువంటిది.
సో కనీసం బిఫోర్ మన యొక్క యాత్ర ప్లాన్ చేసుకోకంటే ముందే ఇవన్నీ డాక్యుమెంటేషన్ సెట్ చేసుకోవాలి. అండ్ కైలాష్ యాత్రకి వెళ్ళాలి అనేటువంటి వారందరికీ కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంటేషన్స్లో ముఖ్యమైనటువంటిది ఖచ్చితంగా ఫస్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్, అట్లీస్ట్ 1 year వ్యాలిడిటీతో పాస్పోర్ట్ ఉండాలి, ఇది కంపల్సరీ. సెకండ్ థింగ్, ఖచ్చితంగా మన యొక్క ఆధార్ కార్డ్ మన మొబైల్కి లింక్ అయి ఉండాలి. సో దట్ మనకు ఒక ఓటీపీ ద్వారా ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని పెద్ద ఆధార్ కార్డ్ని మనం సబ్మిట్ చేయవలసి వస్తుంది ఎంబసీకి వీసాస్ కోసం. నెంబర్ 3, దీంతోపాటు మనకు ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటూ ఒకటి ఇస్తారు. ఒకప్పుడు ఓన్లీ పాస్పోర్ట్ ఉన్న డీటెయిల్స్తో మాత్రమే మనం వీసాస్ తెచ్చుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు చాలా ఫార్మాలిటీస్ మారిపోవడంతో ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి తీసుకున్నట్టుగా ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు. సో మనం పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే టిల్ టైం వరకు మన యొక్క జాబు, మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తున్నారు చైనా వారు. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే మనకు ప్రిఫర్డ్ సైజ్తో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వైట్ షర్ట్ ఉండకూడదు, స్పెక్స్ ఉండకూడదు, అలా కొన్ని క్వాలిఫికేషన్స్తో ఒక ఫోటోగ్రాఫ్ అది సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనకు గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసా అనేటువంటిది స్టాంపింగ్స్ చేస్తారు. సో ఈ ప్రాసెస్కి సుమారుగా మనం కనీసం ఒక 2 to 3 months వరకు మనం సమయం పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సెప్టెంబర్లో వెళ్ళే వాళ్ళందరికీ అండ్ 70+ ఉన్న వారైనా 70 బిలో ఉన్న వారికైనా సరే ఈ యొక్క 1 week ఇంకా అవకాశం ఉంది ఈ సంవత్సరం ట్రావెల్ చేయాలంటే. ఇప్పుడు పర్మిటెంట్ వీసాస్కి అప్లై చేస్తే సెప్టెంబర్కి వెళ్ళొచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ రావాలమ్మా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ ఎస్పెషల్లీ టు శ్రీ భరత్ శర్మ. సో ఇది ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూసిన 5 years నుంచి ఎదురు చూస్తున్న ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర ఈసారి దిగ్విజయంగా కొనసాగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దిస్ మానసరోవరం అండర్ దిస్ పరిక్రమ. ఇంకా మానసరోవరం విషయంకి వస్తే అక్కడ అసలు ఆ వాటర్ కానీ ఆ క్రిస్టల్ వాటర్ అసలు అక్కడ చూసి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇది మాకు ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా మేము భావిస్తున్నాం ఈ కైలాస్ మానసరోవర్ దర్శనం కానీ మౌంట్ కైలాష్ కానీ. చాలా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ గాయత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫుడ్ విషయానికి వస్తే అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది అలానే ఉంది. మాకు ఎక్కడ అసలు ఫుడ్కి మేము కాంప్రమైజ్ అయింది లేదు. ఇంట్లో ఎలా ఉందో అలానే ఇంట్లో కన్నా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. అంటే పరిక్రమలో అంటే కొద్దిగా మనం ఫుడ్ కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తేనే మనకి చేయగలుగుతాము. సో అక్కడ కొంచెం అనిపించింది తప్ప అక్కడ కూడా మాకు ఫ్రూట్స్ అన్ని సప్లై చేశారు. సో ఎవ్రీవేర్ వీ ఫెల్. సో ఈ లైఫ్ టైం యాత్ర, ఇది టార్గెట్ ఉంటుంది ఎవరికైనా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఏ సీజన్లో వెళ్తే బాగుంటుంది, ఏ సీజన్ బెస్ట్ ఈ యాత్రకి? సహజంగా ప్రతి ఒక్క యాత్రకి ది బెస్ట్ టైం అంటూ క్లైమేట్ సహకరించేటువంటి ఒక సమయం కొద్దిగా ఉంటుంది. అట్లానే చార్ధామ్ లాగానే ఈ యాత్ర కూడా ఒక 6 మాసాలు దేవతల ద్వారా, ఒక 6 మాసాలు మానవులకి అవకాశం ఇచ్చేటువంటి దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక యాత్రగా చెప్తూ వస్తారు. సో మంచు ద్వారా బాగా కప్పబడి ఉన్నటువంటి ఒక ప్రదేశం ఇదంతా కూడా. ఏది కూడా మనకు కనీసం కనపడకుండా కప్పబడినటువంటి ఒక ప్రదేశం. సో మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండ్ వరకు కైలాష్ మానసరోవర్ యాత్రకి ఇండియన్సే కాదు ఏ కంట్రీస్ వారైనా సరే ట్రావెల్ చేయొచ్చు. అండ్ మరీ ముఖ్యంగా పరిక్రమ చేయాలనే ఒక టార్గెట్ ఉంటుంది. అంటే కైలాసగిరి చుట్టూ అరుణాచలంలో గిరి పరిక్రమ చేసినట్టుగా కైలాసగిరి చుట్టూ ఒక 3 days పరిక్రమ. ఫస్ట్ డే 14, సెకండ్ రోజు ఒక 20, థర్డ్ రోజు ఒక 14 అని చెప్తారు. సో మొత్తం కలిపితే ఒక 45 to 48 kilometers ఉంటుంది. 3 daysలో చాలా ఈజీగా కూడా చేయొచ్చు. అండ్ హై ఆల్టిట్యూడ్లో కాబట్టి కాస్త మనం ముందుగానే బాడీని ప్రిపేర్ చేయాలి. ఇటువంటి పరిక్రమకు కూడా మే, జూన్ బ్యాచెస్ అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ బ్యాచెస్లో కైలాష్ యాత్రని చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చమ్మా. భరత్ శర్మ గారు, ఇప్పుడు పెద్దవారు హై ఆల్టిట్యూడ్ ప్రయాణం చేస్తారు. అలాంటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకోండి, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్, యాక్చువల్గా కైలాష్ యాత్ర అంటేనే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఒక యాత్ర అని ముందుగానే అందరికీ తెలుసు. సో కైలాష్ యాత్రకి సంకల్పించడంతో పాటు ఓన్లీ మనం అమౌంట్ పే చేసాము, మనం కైలాష్ యాత్రకి బుక్ చేసాము, మన దగ్గర పాస్పోర్ట్ ఉంది, డాక్యుమెంట్స్ ఇచ్చేసాము అనేటువంటి మాత్రమే కాకుండా కైలాష్ మానసరోవర్ యాత్రకి సంకల్పించినటువంటి ముందే మనం ఫస్ట్ మన యొక్క బాడీని ఫిజికల్గా అండ్ మెంటల్గా ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి ఒక వారు ముందుగానే యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత లాంగ్ వాక్ చేస్తున్నప్పుడు క్లోజ్డ్ మౌత్ వాక్ చేయడము,
ఎవరితో మాట్లాడకుండా నడిచినప్పుడే మాత్రమే మన లంగ్స్ ఎక్స్పాండ్ అవుతూ వస్తాయి. సో స్విమ్మింగ్ చేసేటువంటి ఒక వాళ్ళకి కూడా బాగా లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు కైలాష్ యాత్ర చేస్తే హై ఆల్టిట్యూడ్లో అసలు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెంబర్ 1 థింగ్. ఈవెన్ దో ఇవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాము, హై ఆల్టిట్యూడ్లో ఇబ్బంది కలిగింది అన్నప్పుడు ప్రతి బ్యాచ్తో పాటు మా యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ ఉంటుందమ్మా. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క ప్రతిరోజు వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ యొక్క హెల్త్ ఎలా ఉంది, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిదంతా మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా పల్స్ డౌన్ అయినా సరే, ఆక్సిజన్ డౌన్ అయినా వారికి వెంటనే మరి ఆక్సిజన్ ఇస్తూ తిరిగి వారిని బూస్టప్ చేస్తూ వారికి మెడికేషన్ ఇస్తూ వస్తారు. సో అటువంటి సిచ్యువేషన్స్ పైన ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే ముందే ఇక్కడ జాగ్రత్త పడాలి. ఓన్లీ హై ఆల్టిట్యూడ్ రీజన్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేవి రావు. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఇవి కాక ఇంకా బీపీ, షుగర్, ఇటువంటి యొక్క పేస్ మేకర్లు, బైపాస్లు, స్టంట్లు, ఇవన్నీ మేనేజబుల్ థింగ్స్. ఇవన్నిటికి ఎక్కడా ఇబ్బంది కలగదు. బట్ ఏదున్నా హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేసేటప్పుడు కాబట్టి ముందుగానే యోగా ఇటువంటివన్నీ చేస్తే అటువంటి బాడీస్ బాగా రెసిస్ట్ అవుతాయి. కాబట్టి కైలాష్ యాత్ర ప్రశాంతంగా చేయొచ్చు. ఈవెన్ పరిక్రమకు కూడా ఇక్కడ వర్కౌట్ చేస్తేనే మనం పరిక్రమ చేయగలం. పరిక్రమ చేయాలంటే ఒక కోరిక మాత్రమే కాదు, ఆ కోరికకి మన బాడీని కూడా ట్యూన్ చేయాలన్నమాట. సో ఫుడ్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఇక్కడ? సహజంగా హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు కూడా మన యొక్క సౌత్ ఇండియన్స్ పక్క స్టేట్ ఫుడ్ తినలేరు. అటువంటిది ఇక్కడ నుండి నేపాల్ నుంచి టిబెట్, విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా, ఈ చైనీస్ ల్యాండ్ లో అడుగుపెట్టి ఆ ఫుడ్ అవన్నీ ఎవరు ఇష్టపడలేరు అని తిని మనం సస్టైన్ కాలేము. కైలాష్ యాత్రలో ఈ హై ఆల్టిట్యూడ్ని ఓవర్కమ్ చేయాలంటే మంచి ఫుడ్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ఫుడ్ని కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే మనకు ఓపికతో మనం పరిక్రమ చేసి తిరిగి రావడం చాలా టఫ్గా అనిపిస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ముందుగానే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ మనం టూర్లో కూడా ఇస్తాము. సో మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ మిస్ కాకుండా బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే డిన్నర్ వరకు మన యొక్క గ్రాసరీస్ అక్కడ ఏవైతే దొరకవో ఆ గ్రాసరీస్ ముందు ఇక్కడ నుండి పంపించేసి ఆ గ్రాసరీస్ అక్కడ అందేలాగా ఈవెన్ పరిక్రమలో కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ మనం మిస్ అవ్వట్లేదు అనేటువంటి ఫీల్తో మనం కైలాష్ యాత్ర చేయిస్తాం మనం. సో ఎక్కడ కూడా కైలాష్ యాత్రకి ఫుడ్ లో ఎక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఎక్కడ ఎవరికి ఉండదమ్మా. సో ఇక్కడ నుంచి అన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ముందే పంపిస్తాం. కిచెన్ టీమ్ కూడా ముందే వెళ్ళిపోయి ఉంటది కాబట్టి అక్కడ దొరకనటువంటివి ఇక్కడే మనం షాప్ చేసి పంపించవలసి వస్తుంది. ఓకే. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కి అండ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ కి డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా ఉంటుందా, సేమ్ ఉంటుందా అండి? ఎస్ అమ్మా. యాక్చువల్ గా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి వచ్చేసరికి వీరందరి స్టాంపింగ్ ఢిల్లీలో జరుగుతుంది. దానికి ఫిజికల్ గా వెళ్లాల్సిన అవసరం కస్టమర్ కి పడదు. మా లాంటి ఏజెంట్స్ తోనే ఫిజికల్ గా కాకుండా మా యొక్క మీడియేటర్షిప్ ద్వారా ఏజెంట్స్ ద్వారానే స్టాంపింగ్ అయిపోతుంది. బట్ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరు వస్తున్నా సరే వాళ్ళందరికీ స్టాంపింగ్ అంతా కూడా కాఠ్మండూలో జరుగుతుంది. ఆ కాఠ్మండూలో మరీ ముఖ్యంగా వీరందరూ కూడా అట్లీస్ట్ 4 to 5 వర్కింగ్ డేస్ అక్కడే స్టే చేసి లోకల్ సైట్ సీయింగ్ అవి చూసుకుంటూ ఉంటే మా ఏజెంట్స్ ముందుగానే వాళ్ళని తీసుకెళ్ళి ఎంబసీలో ఫిజికల్గా వారు అపియర్ అయిన తర్వాత అప్పుడు స్టాంపింగ్ జరుగుతుంది. సో కొంతమంది పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, కొంతమంది బయట దేశంలో ఉంటారు, వారి పిల్లలు కానీ రిలేటివ్స్ కానీ వారు కూడా వీరితో కలిసి యాత్ర చేయాలనుకున్నప్పుడు ముందుగానే వీరు కాఠ్మండూ వెళ్ళి ఆ తర్వాత అక్కడ స్టాంపింగ్స్ అని చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వీరు నేపాల్గంజ్ వెళ్తారో ఫస్ట్ డే అప్పుడు వీరు ఇక్కడ నుంచి ఫ్లై అయ్యి కాఠ్మండూ నుంచి నేపాల్గంజ్కి వచ్చేస్తారు. సో అక్కడ క్లబ్ చేసి కూడా యాత్ర చేయొచ్చు. సో ఇవంతా కస్టమైజ్డ్గా ముందుగానే చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలమ్మా. సో కొంతమంది ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని బార్డర్లో ఆపేశారు అని చెప్పేసి వింటున్నాము, అంటే న్యూస్లో వచ్చింది కాబట్టి అడుగుతున్నాము. సో ఆ ఇష్యూ ఏంటండి? ఎస్ అమ్మా. యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి మనం వెళ్ళే కంటే ముందే ప్రతి ఒక్క పాస్పోర్ట్ హోల్డర్కి సంబంధించి ప్రతి యాత్రికి సంబంధించినటువంటి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఎంబసీ కోసం సబ్మిట్ చేస్తాం. అయితే ఆ యొక్క సబ్మిషన్లోనే వారు చేసేటువంటి నేచర్ ఆఫ్ వర్క్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నాం మనం. సో ఇందులో భాగంగా ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ టాపిక్ ఈ యొక్క సిచ్యువేషన్ మా గ్రూప్లో కూడా ఫస్ట్ నేను వెళ్ళినటువంటి ఒక బ్యాచ్లో 98 మెంబర్స్ వెళ్తే ఆ 98లో కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు. సో ఆ కొంతమంది పోలీస్ అఫీషియల్స్లో ఉన్న వాళ్ళలో ఒకరు వారి యొక్క మొబైల్ పైన పోలీస్ ఆఫీసర్ అనేటువంటి ఒక ఫోటో పెట్టుకొని ఉన్నారు. సో ఆ ఫోటో చూసి మొబైల్ అన్ని చెక్ చేస్తారు, మీవి నావి అందరూ చెక్ చేస్తారు. గ్రూప్లో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో దలైలామా ఫోటోనో లేకపోతే వీరు ఏదన్నా యాంటీ చైనీస్ ఎలిమెంట్స్ కోసం వస్తున్నారేమో ఆలోచనతో ఖచ్చితంగా సెర్చ్ చేయడం మొదలు పెడతారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే ఈ పోలీస్ అనేటువంటి ఒక ఫోటో చూసి
వెంటనే వారి గ్యాలరీలో వాటిలో వీటిలో చూసి మీరు ఎంతమంది వచ్చారు అని అడిగారు. మేము 3 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాము అన్నారు. అందరు పోలీసు వాళ్ళేనట, అందరు పోలీసు వాళ్ళే. ఆల్రెడీ ఇద్దరు క్రాస్ వెళ్ళిపోయారు. వారిద్దరిని కూడా పిలిచి మీరు డిపార్ట్మెంట్ కదా కాఫీ తాగిస్తామని చెప్పి వెంటనే వారికి కాఫీ టీ ఏర్పాటు చేసి రూమ్లో పెట్టేసి మిగతా బ్యాచ్ 95 మెంబర్స్ని అందరినీ పంపించేసి ఈ 3 మెంబర్స్ మాత్రమే ఆపేసి వారిని స్పైస్గా డిటెక్ట్ చేసి, అంటే పక్కనే పాకిస్తాన్ బార్డర్ ఉంది తక్లాకోట్ దగ్గర, వెంటనే స్పైగా భావించి వెంటనే అక్కడ నుంచి వారిని వీసా రిజెక్ట్ చేసి 2 డేస్ కస్టడీలో పెట్టుకొని ఆ తర్వాత వీళ్ళని మళ్ళీ బ్యాక్ ఇండియా పంపించారు. సో మనం ఫార్మాలిటీస్లో ముందుగానే మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పలానా యొక్క సిచ్యువేషన్లో పలానా యొక్క హోదాలో పనిచేస్తున్నాం అని చెప్పినా కూడా వీసా ప్రాసెస్ వాడికి ఎంబసీకి అట్ ది సేమ్ టైం ఇక్కడ బార్డర్లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్కి ఇక్కడ కనెక్షన్ ఉండదు. వీడు మళ్ళీ ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి ఇవన్నీ అడిగేటువంటి అంతటి ప్రశాంతమైన పరిస్థితిలో వాడు ఉండడు. వాడు మైండ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిందా వెంటనే రిజెక్ట్ చేసి పంపించడం తప్ప వేరేటువంటి ఒక ఆలోచన ఉండట్లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మాత్రమే ఇష్యూ ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత బ్యాచెస్లో కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రావెల్ చేశారు మా బ్యాచెస్లో. కానీ ముందుగా మీ మొబైల్, మీ దగ్గర ఎక్కడ ఐడెంటిటీ కార్డ్స్ ఏవి కూడా కనపడకుండా జాగ్రత్తగా పెట్టుకుని పర్స్ కూడా చెక్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త వహించమని అందరినీ రిక్వెస్ట్ చేశాం. సో చాలా వరకు ఆ తర్వాత ఎవరికి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఈ విషయం తెలియకుండా ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్స్ వారి యొక్క మొబైల్లో ఆ ఫొటోస్ ఉండడం కానీ వారి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ పట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా చైనీస్ బార్డర్లో రిజెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక కాషన్గా ముందుగానే అలర్ట్ కావడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఏ ట్రావెల్ ఏజెంట్తో వెళ్ళినా ఇండియాలో ఖచ్చితంగా మీ పోలీస్ ఐడెంటిఫికేషన్ అనేది పక్కకు పెట్టేసి వెళ్ళలేదు సేఫ్. ఓన్లీ పాస్పోర్ట్, ఆధార్ కార్డు అవసరం. సో మన పోలీస్ ఐడెంటిటీ కార్డు అనేది అవసరం లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. అండ్ ఇది ఓన్లీ మన ఏపీ తెలంగాణ వారికి కాదు, ప్రతి స్టేట్లో ఈ అనుభవం జరిగింది. నాకు తెలిసినట్టు ఫ్రెండ్స్ కేరళలో, కర్ణాటకలో ప్రతి దగ్గర నుంచి ఎవరో ఒక రిజెక్ట్ అయితే వస్తున్నారు. నేను బార్డర్లో ఒక 2 months ఉంటే 2 months రోజుగా అబ్జర్వ్ చేశాను నేను. ఈ విషయం ముందుగానే అప్డేట్ లేదు ఎవరికి. సో చైనీస్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఆచితూచి మనం వ్యవహారం చేసి మనం కైలాస యాత్రకు వెళ్ళాల్సి వస్తుందమ్మా. సో ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్న యాత్రకి సుమారుగా ఎంతవరకు ఖర్చు వస్తుంది అనుకోవచ్చు? యాక్చువల్గా ఇదంతా కూడా రారాజు లాంటి యాత్ర. అట్ ది సేమ్ టైం ఇండియాలో ఒక చిన్న యాత్ర చేయాలంటేనే, ఒక 10 days టూర్ చేయాలంటేనే చార్ధామ్ లాంటి దాని యాత్రకి మనకు 70,000 నుంచి 1 lakh మధ్య ఖర్చు వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం గమనిస్తే 2019లోనే ఈ యాత్రకి సుమారుగా 2 లక్షల పైన 2 lakhs పైన ఖర్చు వచ్చింది. ఇప్పుడు రోడ్ రూట్ లోనే ఆల్మోస్ట్ 2,75,000 వరకు ఆల్మోస్ట్ ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి వచ్చేసింది. అండ్ హెలికాప్టర్ రూట్ లో ఆటోమేటిక్ గా మనం యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు రోడ్ రూట్ కంటే హెలికాప్టర్ రూట్ ఇంకొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందులో మనం గమనిస్తే ఫ్లైట్స్, హెలికాప్టర్లు, వీసాలు, పర్మిట్లు, స్టార్ హోటల్స్, ఫుడ్, అకామిడేషన్, రెస్క్యూ ఆపరేషన్స్. సో ఒక తెర వెనకల ఒక 30-35 మంది మా టీం వర్క్ చేస్తే అప్పుడు ఒక కైలాష్ బ్యాగ్ సక్సెస్ఫుల్ గా వెళ్ళొస్తుందమ్మా. సో ఎన్నిటితో కూడింది కాబట్టి సుమారుగా 3 లక్షల పైన ఆల్మోస్ట్ కైలాష్ యాత్రకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వరకు ఇవాళ మార్కెట్ వెళ్ళిపోయిందమ్మా. ఇంత ఖర్చు పెట్టి ఈ కైలాస యాత్ర చేయలేని వారికి ఆల్టర్నేట్ గా ఏదైనా ఉంటుందా అండి? యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి ఆల్మోస్ట్ ఇంత అఫోర్డ్ చేసుకోలేము, మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సో పాస్పోర్ట్ ఇష్యూ ఒకటి ఉంది, తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి వారికి కనీసం దూరం నుండి కైలాష్ యాత్ర చూసే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని ఏరియల్ వ్యూ అంటున్నాం మనం. సో హైదరాబాద్ టు లక్నో వెళ్ళి, లక్నో నుంచి నేపాల్గంజ్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళి మనం ఆకాశం నుండి పైనుండే ఫ్లైట్లో విండో సీట్ పక్కన కూర్చొని దూరం నుండి కైలాసగిరిని అట్ ద సేమ్ టైం మానసరోవర్ని మనం విండో ద్వారా చూడొచ్చు ఫ్లైట్లో ఉండి. సో ఆ ఏరియల్ వ్యూ ద్వారా మనం మానసరోవరం వెళ్ళము, కైలాసగిరికి వెళ్ళము, ఓన్లీ పైనుండి చూసి దర్శించి మనం తరిస్తాం అంతే. అటువంటి యాత్రకి జస్ట్ 3 days లో హైదరాబాద్ వెళ్ళి రావచ్చు. బట్ ఈ యాత్రకి సంబంధించినటువంటి ఈ యొక్క దీంట్లో కైలాష్కి వెళ్ళినటువంటి అంత ఫీల్ కానీ, మానసరోవరం వెళ్ళినటువంటి అంత ఫీల్ ఉండదు. కానీ బట్ తక్కువ ఖర్చులో ఆల్మోస్ట్ ఒక 50,000-60,000లోనే కైలాష్ దూరదర్శన్ ఏరియల్ వ్యూలో చేసుకొని రావచ్చు అమ్మా. ఓకే. సో గాయత్రి టూర్స్ నుంచి ఇతర టూర్స్ అంటే ఇంకా ఏ ప్రదేశాలకి వెళ్ళొచ్చు? యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే అది ఒక సెన్సిటివ్ యాత్ర కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసేటువంటి యొక్క పరిస్థితి ఉంది. కాబట్టి అందులో సీజనల్ టూర్ 5 years తర్వాత ఆపరేట్ అయినటువంటి ఒక యాత్ర కాబట్టి కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కైలాష్ యాత్ర అనేటువంటిది చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఎవ్రీ మంత్
శ్రీలంక, నేపాల్, ముక్తినాథ్, అట్ ద సేమ్ టైం సీజనల్ టూర్స్ లాంటి చార్ధామ్, అమర్నాథ్, ఇటు వియత్నాం, కంబోడియా నుంచి మొదలు పెడితే ఇటు డివోషనల్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్లేసెస్ ఉన్నాయో ప్రతి దగ్గరికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ విత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్లో ఉన్నటువంటి యొక్క అన్ని టూర్స్ని కవర్ చేస్తుంది. అండ్ ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్, బెంగళూరు టు బెంగళూరు, చెన్నై టు చెన్నై ట్రావెల్ చేస్తూ వస్తారమ్మా. సో వై టు చూస్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఏం చెప్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ లాంటి టఫెస్ట్ యాత్రలు అంటే అన్ని ఏర్పాట్లలో ఈజీ, కానీ గమనిస్తే చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర, ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కి వెళ్ళి రావాలంటే ఒక డే అంత జర్నీ, ఇంకో ధామ్ చూడడం. సో కొండలు, గుట్టలు, లోయలు లాంటి చార్ధామ్ యాత్ర ప్లస్ ఇటు అమర్నాథ్ యాత్ర, ఇటు ఒకవైపు కొండ ఒకవైపు లోయ, డేంజరస్ రూట్లోనే మనం ట్రావెల్ చేయడము, ఈ రెండుటికి కూడా అతీతమైనటువంటిది. బియాండ్ దట్ మనం వెళ్తే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్కి కైలాష్కి వెళ్తున్నాం. సో ఈ కైలాష్ అనేటువంటిది అల్టిమేట్ టాస్క్. అంటే చార్ధామ్ లాంటి కష్టం కాదు, అమర్నాథ్ డేంజరస్ యాత్ర కూడా కాదు, సులభమైన యాత్రే, ఇక్కడ అలసిపోకుండా రావచ్చు. కానీ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా అందరికీ మిగిలిపోయి ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఇండియాలో ఉంటారు, వారి పిల్లలందరూ సెటిల్ అయ్యి అబ్రాడ్లో ఉంటారు, లక్షల కోట్లు సంపాదించి ఉంటారు, కానీ వీళ్ళ లైఫ్ టైం డ్రీమ్ ఏంటి కైలాష్కి వెళ్ళాలి అని. వీరు అంత టైం వెచ్చించి వారు లీవ్స్ పెట్టుకొని ఇన్ని ప్రాసెసింగ్స్ చేసుకుంటూ ఇండియాకు వచ్చి ఒక 10-15 days వారు ఉండి మళ్ళీ ఈ ప్రాసెస్ కోసం మళ్ళీ ఒక 10 days ఉండి ఒక 1 month అంతా ఇక్కడ కేటాయించాలంటే వారికి అందరికి కుదరకపోవచ్చు. సో అటువంటి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ని మనతో అప్పజెప్పి కైలాష్ యాత్రకి మనం తీసుకొని వచ్చిన తర్వాత హై ఆల్టిట్యూడ్ రీజన్లో ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే ఒక డే వారికి ఇంకా అడ్జస్ట్ కాకపోతే క్లైమేట్కి ఒక్కొక్క ప్లేస్లో మనం ఎక్స్ట్రా స్టే ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక్కొక్కసారి మనం వారి యొక్క బాడీ మెటబాలిజం అప్సైడ్ డౌన్ అవుతే వారిని ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు వారిని చాలా జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. సో సాహసోపేతమైన యాత్ర, అడుగడుగున కస్టమర్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారి యొక్క బాడీ మెటబాలిజం ఎట్లా మారుతుంది అనేటువంటిది జాగ్రత్తగా మనం అనలైజ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్స్తో పాటు వారు ఫిజికల్గా, మెంటల్గా వారి సబ్కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేస్తూ ట్రీట్ చేస్తూ కొంతమందిని మనం మోటివేట్ చేస్తూ తీసుకెళ్లాల్సినటువంటి యాత్ర కైలాష్ యాత్ర. సో దీంట్లో మరీ ముఖ్యంగా ఏ చిన్నపాటి ఇష్యూ వచ్చినా మొబైల్స్ కూడా పనిచేయనటువంటి ఒక రీజన్స్కి వెళ్తాం. ఒక్కోసారి మనం సిగ్నల్స్ ఉండవు, పరిక్రమలో ఒకసారి సిగ్నల్స్ అందవు, కనీసం కమ్యూనికేషన్ తెగిపోతుంది ఒక్కోసారి. అటువంటి పరిస్థితుల్లో మా పేరెంట్స్ని ఒక నమ్మకమైన వాళ్ళతో పంపిస్తున్నామని వాళ్ళు మనతో ట్రావెల్ చేసినప్పుడు వారి కైలాష్ యాత్ర దర్శనం అయిన తర్వాత ఆ ఎమోషన్స్లో చివరికి వారు ఇచ్చినటువంటి ఒక పర్సనల్ హగ్ ఒకటి, రెండోది కొంతమంది ఆ ఎమోషన్స్ని తట్టుకోలేక చివరికి మనం షూ కాళ్ళతో ఉన్నా కూడా, మనం షూస్ వేసుకొని ఉన్నా కూడా మన కాళ్ళు పట్టుకొని కైలాష్ యాత్రలో నా లైఫ్ టైం డ్రీమ్ నెరవేరింది వల్ల అని వారు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎస్ మన పైన ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఇంత జాగ్రత్తగా చేసిన దానికి ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అనిపిస్తుంది అది. సో వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు వాట్సాప్లోనో ఎందులోనో కామెంట్ పెడతారు, మా మదర్ చాలా జాగ్రత్తగా వెళ్ళింది, థ్యాంక్స్ లార్డ్ భారత్ శర్మ గారు అన్నప్పుడు తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే అనారోగ్య సమస్యలే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 1 week 10 days మన బాడీ మెటబాలిజం అడ్జస్ట్ కావాలని టైం పడుతుంది. సో ఆ 10 days వరకు మళ్ళీ కూడా జాగ్రత్తగా ఉండి వారు ప్రశాంతంగా వచ్చి హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడ, బెంగళూరు ఎక్కడో ప్లేస్కి వెళ్ళి వారు రెస్ట్ తీసుకున్నంత వరకు ఓకే, ఎవరికి ఏ ఇబ్బందులు లేవు అని గుర్తించే వరకు మాకు అనుక్షణం ఒక టెన్షనే ఉంటుంది. సో ఇట్లా ఒకరిద్దరు కాదు, 100 మంది యాత్రికులు. సో ఇంతటి కష్టతరమైనటువంటి యాత్రలని ఇష్టంగా భావించి ఏ ఒక్కరికైతే లైఫ్ టైం అచీవ్మెంట్ అని ఉంటుందో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రను మనం సక్సెస్ చేసినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది దాంట్లో ఎసెన్స్ ఏంటనేది. సో అటువంటి ఇంత కష్టమైన యాత్రని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత సులువుగా ఇంత జాగ్రత్తగా మనం చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి ఒక కాంప్లిమెంట్సే మనకు బూస్టప్ అనిపిస్తుంది. సో ఇంత టఫ్ అయినటువంటి ఒక యాత్రని దగ్గరుండి చేసేటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీస్లో చాలామంది ఉండిండొచ్చు, ఆ ఏజెన్సీస్లో ది బెస్ట్ అని వారు మమ్మల్ని టచ్ చేసినప్పుడు సో అక్కడే వై దే ఆర్ చూసింగ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి దానికి అర్థం వస్తుంది. సో సాయశక్తుల సాధ్యమైనంత వరకు మనం ఇవ్వాల్సినటువంటి ది బెస్ట్ మనం కస్టమర్కి కైలాష్లో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ డబ్బు అన్నటువంటి ఈక్వేషన్తోనో
ఎక్కడెక్కడ మిగిలించుకుందాం అనేటువంటి ఒక ఆలోచన కైలాష్లో చేయలేము. ఒక్కొక్కసారి రిటర్న్ గా మనమే ఖర్చు పెట్టి యాత్ర కూడా చేయించేటువంటి బ్యాచెస్ ఉంటాయి. సో బడ్జెట్ ఒక్కోసారి మన చేతిలో ఉండకపోవచ్చు కూడా. సో ఇవన్నిటినీ ఒక బ్యాలెన్స్డ్ గా చేస్తున్నాం కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ వారి పైన వారు మన పట్ల పెట్టిన నమ్మకాన్ని మనం వారికి సాటిస్ఫాక్టరీగా తిరిగి మళ్ళీ వారికి మనం అప్పచెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టచ్ చేస్తారమ్మా. ఓకే, సో ఇంత మంచి సక్సెస్ఫుల్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని రన్ చేస్తున్నారు. అండ్ కైలాస యాత్ర అంటే చాలా మందికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లా ఉంటుంది. సో అవన్నిటిని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు, వాళ్ళ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇలాగే సక్సెస్ఫుల్గా చాలా మంది డ్రీమ్స్ని అచీవ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.